త్రేతాయుగంలో రావణాసురుడు ఒక గొప్ప భక్తుడు. అతడు పరమశివుని నిరంతరం ఆరాధించేవాడు. కాకపోతే రావణుడు మహాబలుడు మాత్రమే కాదు, మహామధురమైన వీణా విద్వాంసుడు కూడా. ఒకరోజు రావణుని గర్వం పెరిగింది. లోకంలో నేనే శివునికి ప్రీతిపాత్రుడనని అనుకుంటూ ఒక మహాతపస్సును ప్రారంభించాడు. హిమవంతం పర్వతాల లోతుల్లో రక్తంతో లింగాన్ని అభిషేకించసాగాడు. గట్టిగా శివుని ప్రార్థిస్తూ వీణను వాయించసాగాడు. ప్రతి నాదం శివతత్వాన్ని స్పర్శించింది. దిక్కులు దద్దరిల్లాయి. శివుడు పరవశించి ప్రత్యక్షం అయ్యాడు. రావణుడు, ఓ పరమేశ్వర! నా భక్తికి ప్రతిఫలంగా మీరు లంకకు వచ్చి నిత్యం మాతో ఉండాలి అని అన్నాడు. శివుడు చిరునవ్వుతో, ఓ రావణ, నీ భక్తి గర్వంతో మిళితమైంది. నన్ను లంకకు తీసుకెళ్లాలనుకుంటే ఈ లింగాన్ని భూమికి తాకకుండా తీసుకెళ్లాలి. కాని ఒకవేళ భూమిపై ఉంచితే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడుతుంది అని అన్నాడు. రావణుడు గర్వంగా లింగాన్ని మోస్తూ లంక వైపు ప్రయాణించసాగాడు. కాని దేవతలు భయభ్రాంతులకు లోనయ్యారు. వారిలో నారదుడు ఒక పథకం సిద్ధం చేశాడు. అతడు రావణుని ముందు ప్రత్యక్షమై మాయచేసి, రావణ, నీవు చాలా శక్తిమంతుడివి కాని నీ దేహం దీర్ఘదూర ప్రయాణానికి తగదు. విశ్రాంతి తీసుకో అని అన్నాడు. ఆ మాటల మాయలో పడి రావణుడు ఒక క్షణం లింగాన్ని భూమిపై ఉంచాడు. అది క్షణికమే అయినా శివలింగం వెంటనే భూమిలో పాతుకుపోయింది. రావణుడు ఎంత శ్రమించినా లింగాన్ని ఎత్తలేకపోయాడు. శివుడు స్వయంగా ప్రత్యక్షమై మృదువుగా ఇలా అన్నాడు, ఓ రావణ, నీ భక్తి మధురమైనది. కాని భక్తికి గర్వం కలిసినప్పుడు అది మలినమవుతుంది. ఈ లింగం ఇప్పుడు నిత్యంగా భూమిపై ఉంటుంది. నీ సంగీతం, నీ భక్తి శాశ్వతంగా నా ఆశీస్సులను పొందుతాయి అని అన్నాడు. తర్వాత ఆ లింగం మహాబలేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.